Myself Sireka, lecturer in zoology. Today I am going to discuss about respiration in Arthropoda. Arthropoda స్పీషియస్లో రెస్పిరేషన్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక ఈ ఆర్థ్రోపోడా స్పీషియస్ అనేవి ఎందుకంటే యానిమల్ కింగ్డమ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెర్టిబ్రేట్స్, ఇన్వెర్టిబ్రేట్స్ అనే టూ ప్రెసెంట్ అయ్యింది. ఈ టూలో కూడా చూసుకుంటే కనుక ఇన్వెర్టిబ్రేట్స్లో టోటల్ 9 ఫైలమ్స్ అనేవి ప్రజెంట్ అయినాయి. ఈ 9 ఫైలమ్స్లో ఆర్థ్రోపోడా ఇస్ ద లార్జెస్ట్ ఫైలమ్. నెక్స్ట్ మొత్తం యానిమల్ కింగ్డమ్లో చూసుకుంటే కనుక 3/4% ఈ ఆర్థ్రోపోడా స్పీషీస్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. ఇన్ ఆల్ ఓవర్ ఎన్విరాన్మెంట్స్ అన్ని హ్యాబిటేట్స్లో కూడా ఈ ఆర్థ్రోపోడా స్పీషీస్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. ఈ ఆర్థ్రోపోడా స్పీషీస్ ప్రజెంట్ అయి ఉన్న ఎన్విరాన్మెంట్, నెక్స్ట్ అవి లీవ్ చేస్తున్న లివింగ్ కండిషన్స్ మీద బేస్ చేసుకుని ఈ ఆర్థ్రోపోడా స్పీషియస్లో రెస్పిరేటరీ ఆర్గన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ కింద చూడడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక క్రస్టేషియన్స్, ఆర్కినిడ్స్ అండ్ ఇన్సెక్టా, ఈ 3 కూడా ఏంటంటే ఆర్థ్రోపోడా ఫైలంలో ఉండే క్లాసెస్. ఈ 3 క్లాసెస్లో రెస్పిరేషన్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ ఏంటి, రెస్పిరేటరీ ఆర్గన్స్ ఇన్ క్రస్టేషియన్స్, నెక్స్ట్ రెస్పిరేటరీ ఆర్గన్స్ ఇన్ ఆర్కినిడ్స్, రెస్పిరేటరీ సిస్టమ్ ఇన్ ఇన్సెక్ట్స్. ఈ 3 క్లాసెస్లో రెస్పిరేషన్ అనేది అండ్ రెస్పిరేటరీ ఆర్గన్స్ అనేది ఎలా వర్క్ చేస్తాయి ఏంటి అనేది డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రెస్పిరేటరీ ఆర్గన్స్ ఇన్ క్రస్టేషియన్స్. ఈ క్రస్టేషియన్స్లో ఫ్రాన్ అనేది ఎగ్జాంపుల్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇన్ స్మాలర్ క్రస్టేషియన్స్లో చూసుకుంటే క్రస్టేషియన్ అనే క్లాస్లో నెంబర్ ఆఫ్ స్పీషీస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఈ స్పీషీస్లో స్మాలర్ క్రస్టేషియన్స్ అంటే చిన్న క్రస్టేషియన్ జీవులు చూసుకుంటే కనుక లైక్ కాపీపోడ్స్, ఆస్ట్రోకాయిడ్స్, దీస్ ఆర్ ద స్మాల్ క్రస్టేషియన్ ఆర్గానిజమ్స్. ఈ ఆర్గానిజమ్స్లో రెస్పిరేషన్ అనేది ఎలా జరుగుతుందంటే సింపుల్ డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా త్రూ సర్ఫేస్ ఏరియా, వాటి యొక్క స్కిన్ ద్వారా, వాటి బాడీ మీద ప్రజెంట్ అయిన స్కిన్ ద్వారా రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మెజారిటీ ఆఫ్ లార్జర్ క్రస్టేషియన్స్ చూసుకుంటే కనుక అంటే పెద్ద క్రస్టేషియన్ జీవుల్లో చూసుకుంటే కనుక రెస్పిరేటరీ ఆర్గన్స్ కింద ఏముంటాయంటే గిల్స్ అనేవి చీప్ రెస్పిరేటరీ ఆర్గన్స్ కింద వర్క్ చేస్తున్నాయి. ఫ్రాన్స్లో చూసుకుంటే కనుక గిల్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ గిల్ ఛాంబర్. ఇలా గిల్స్ చూసుకుంటే కనుక గిల్ ఛాంబర్లో ప్రజెంట్ అయి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇవి ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి అంటే గిల్ ఛాంబర్ అనేది ఎయిదర్ సైడ్ ఆఫ్ ద సెఫ్లోథొరాక్స్ రీజియన్. ఫ్రాన్కి చూసుకుంటే కనుక ఇక్కడ చూస్తే సెఫ్లోథొరాక్స్ రీజియన్ అనేది ఉంటుంది. ఈ సెఫ్లోథొరాక్స్ రీజియన్, ఇది సెఫ్లోథొరాక్స్ రీజియన్ అంటారు. ఈ సెఫ్లోథొరాక్స్ రీజియన్ దగ్గర ఎయిదర్ సైడ్ అంటే ఇది సైడ్, నెక్స్ట్ ఇదే బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది. అలా 2 సైడ్స్ కూడా ఈ గిల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఈ గిల్స్ అన్నీ కూడా ఇలా ఒక ఛాంబర్ లాగా, దాన్ని గిల్ ఛాంబర్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఎపిపోడైట్స్ ఆర్ హైలీ వాస్కులర్డ్ లీఫ్ లైక్ మెంబ్రేనియస్ స్ట్రక్చర్ అటాచ్డ్ టు ద కాగ్జా ఆఫ్ 3 మ్యాగ్జిల్ పర్డ్. ఈ ఫ్రాన్స్ యొక్క మ్యాగ్జిల్ పర్డ్స్కి చూసుకుంటే కనుక కాగ్జా అనే స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ కాగ్జా స్ట్రక్చర్స్ చూసుకుంటే కనుక ఎపిపోడైట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఈ ఎపిపోడైట్స్ చూసుకుంటే కనుక వీటిలో ఏముంటాయంటే బ్రాంకియోస్టిగేటస్ అనేవి స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ ఎపిపోడైట్స్ కూడా దేనికి యూజ్ అవుతాయంటే రెస్పిరేషన్కి యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రాన్స్లో చూసుకుంటే కనుక గిల్స్తో పాటు ఈ ఎపిపోడైట్స్ కూడా రెస్పిరేషన్లో యూజ్ అవుతాయి. ఇక్కడ ఈ లెగ్స్ దగ్గర ఈ ఎపిపోడైట్ స్ట్రక్చర్స్ అనేవి కాగ్జా రీజియన్ దగ్గర ప్రజెంట్ అయి ఉండడం జరుగుతుంది. అవి కూడా ఏంటంటే రెస్పిరేషన్లో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రైమరీ రెస్పిరేటరీ ఆర్గాన్. గిల్స్ ఆర్ ద ప్రైమరీ రెస్పిరేటరీ ఆర్గాన్స్. ఫ్రాన్స్లో చూసుకుంటే కనుక 3 టైప్స్ ఆఫ్ గిల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉండడం జరుగుతుంది. యాక్చువల్లీ ప్రాన్లో టోటల్ 7 పెయిర్స్ ఆఫ్ గిల్స్ అనేవి 7 పెయిర్ ఆఫ్ గిల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఈ 7 పెయిర్స్ కూడా ఎలా ఉంటాయంటే 3 ఫార్మ్స్ కింద, అంటే ఇవి ప్రజెంట్ అయి ఉండే ప్లేస్ బట్టి వాటిని ప్లేస్, పొజిషన్ ఈ 2ని బేస్ చేసుకున్నవి 3 టైప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఆ 3 టైప్స్ ఏంటంటే పోడోబ్రాంక్స్, ఆర్థ్రోబ్రాంక్స్, ప్లూరోబ్రాంక్స్, ఈ 3 టైప్స్ కూడా.
ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే పోడోబ్రాంక్స్ చూసుకుంటే కనుక 1 pair ఆఫ్ స్మాల్ గిల్స్, ఇక్కడ యారో మార్క్ చేస్తున్నాను చూడండి, అవి వచ్చేసి పోడోబ్రాంక్ రీజియన్ దగ్గర ప్రజెంట్ అయ్యి ఉంటాయి. అంటే సెకండ్ మ్యాక్సిల్ పర్డ్ దగ్గర, ఇక్కడ చూసుకుంటే మ్యాక్సిల్ పర్డ్స్ అనేవి ఉంటాయి. ఆ సెకండ్ మ్యాక్సిల్ పర్డ్ దగ్గర కాక్సర్ రీజియన్ దగ్గర అటాచ్ ఉన్నాయి కాబట్టి వీటిని పోడోబ్రాంక్స్ అని చెప్పి అనడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ టైప్ వచ్చేసి ఆర్థ్రోబ్రాంక్. ఈ ఆర్థ్రోబ్రాంక్ చూసుకుంటే కనుక 2 pairs అనేవి ఆర్థ్రోబ్రాంక్స్ అనేవి ఈ 2 pairs ఆర్థ్రోబ్రాంక్స్ కింద ప్రజెంట్ అయి ఉండడం జరుగుతుంది. ఇవేంటంటే 1 smaller అండ్ అదర్ లార్జర్. ఈ 2 pairsలో కూడా ఎలా ఉంటుందంటే ఒకటి చిన్నగా ఉండి ఇంకొకటి పెద్దగా ఉండడం జరుగుతుంది. ఈ రెండు కూడా ఈ ఆర్థ్రోబ్రాంక్స్ అనేవి దేనికి అటాచ్ అయి ఉంటాయంటే ఇక్కడున్న థర్డ్ మ్యాక్సిల్ పర్డ్ దగ్గర ఆర్థ్రోడియల్ మెంబ్రెయిన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఆ మెంబ్రెయిన్కి అటాచ్ అయి ఉంటుంది కాబట్టి వీటిని ఆర్థ్రోబ్రాంక్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి పోడోబ్రాంక్ చూసుకుంటే కనుక నెక్స్ట్ వచ్చేసి ప్లీరోబ్రాంక్ అండి. ఫస్ట్ వచ్చేసి పోడోబ్రాంక్, ఆర్థ్రోబ్రాంక్, థర్డ్ టైప్ వచ్చేసి ప్లీరోబ్రాంక్. ఈ ప్లీరోబ్రాంక్ చూసుకుంటే కనుక 5 pairs అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. ఈ 5 pairs ఆర్క్డ్ అంటే ఒక ఆర్క్ షేప్లో గిల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉండడం జరుగుతుంది. దే ఆర్ అటాచ్డ్ టు ద అవుటర్ మార్జిన్ ఆఫ్ ద సెఫ్లోథొరాక్స్. ఈ సెఫ్లోథొరాక్స్ రీజియన్ దగ్గర అవుటర్ సైడ్కి ప్రజెంట్ అయి ఉండడం జరుగుతుంది. జస్ట్ డోర్సల్ టు ద ఈ వాకింగ్ లెగ్స్కి, ఇవి ఏంటంటే వాకింగ్ లెగ్స్ మాట, అంటే ఫ్రాన్కి వాక్ చేయడానికి యూజ్ అవుతాయి. ఈ వాకింగ్ లెగ్స్కి డోర్సల్ సైడ్ ప్రజెంట్ అయి ఉండడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అ రెస్పిరేటరీ ఆర్గన్స్ ఇన్ క్రస్టేషియన్స్. ఇందులో రెస్పిరేషన్ అనేది ఎలా జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రాన్స్లో ఫస్ట్ ఏమవుతుందంటే ఫ్రెష్ వాటర్ అనేది గిల్ ఛాంబర్కి ఈ గిల్ ఛాంబర్కి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత బిహైండ్ ద హైలీ వాస్కులర్ గిల్ ప్లేట్స్, వీటిని ఏంటంటే ఒక్కొక్కటి గిల్ కదండి, దీన్ని గిల్ ప్లేట్స్ అంటారు. ఈ గిల్ ప్లేట్స్లో ఏమవుతుందంటే ఒక పెర్మిబుల్ మెంబ్రెయిన్తో కవర్ అయి ఉంటుంది అన్నమాట. ఈ గిల్ ప్లేట్స్ అన్నీ కూడా ఒక పెర్మిబుల్ అంటే ఒక త్వచముతో కవర్ అయి ఉంటుంది. ఆ త్వచం ద్వారా ఏమవుతుందంటే గిల్స్ లోపలికి ఈ వాటర్లో ఉన్న ఆక్సిజన్ అనేది ఎంటర్ అవుతుంది అన్నమాట. ఈ వాటర్ అంతా కూడా ఈ గిల్ ఛాంబర్స్ వరకు వస్తుంది. వచ్చిన తర్వాత ఈ వాటర్ అంతా కూడా ఫ్లో అవుతుంది. ఫ్లో అయిన తర్వాత ఈ వాటర్లో ఉన్న ఏదైతే ఆక్సిజన్ ఉందో ఈ గిల్ ప్లేట్స్ ద్వారా లోపలికి వెళ్తుంది. నెక్స్ట్ ఈ గిల్ ప్లేస్ ఇంకా బాడీలో కలెక్ట్ అయిన కార్బన్ డైఆక్సైడ్ అంతా ఈ గిల్ ప్లేస్ ద్వారా ఈ గిల్ ఛాంబర్ ద్వారా బయటికి రావడం జరుగుతుంది. సో గ్యాసెస్ ఎక్స్చేంజ్ అని చూసుకుంటే కనుక గిల్ ప్లేట్స్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ రెస్పిరేటరీ ఆర్గన్స్ ఇన్ ఆర్కనిడ్స్. ఆర్కనిడ్స్ చూసుకుంటే కనుక స్కార్పియోన్ అనేది ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది. స్కార్పియోన్ బ్రీత్స్ ఎయిర్ త్రూ 4 pairs ఆఫ్ బుక్ లంగ్స్. స్కార్పియోన్లో రెస్పిరేటరీ ఆర్గన్స్ కింద ఏం ఉంటాయంటే బుక్ లంగ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. బుక్ లంగ్స్ ఆర్ పల్మనరీ సాక్స్ అని చెప్పి అనడం జరుగుతుంది. ఇవేంటంటే ఈ సాక్స్ అనేవి దేని ద్వారా ఓపెనింగ్ అవుట్ త్రూ 4 pairs ఆఫ్ స్టిగ్మాటా ఆన్ ద వెంట్రల్ సైడ్ ఆఫ్ ద బాడీ. ఇలా స్కార్పియోన్ బాడీ ఉంటే కనుక ఇక్కడ లంగ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఇవన్నీ కూడా అవుట్ సైడ్ వెంట్రల్ సైడ్ మిమోసా అనే పా దగ్గర నుంచి ఇవన్నీ కూడా బయటికి ఓపెన్ అయి ఉండడం జరుగుతుంది. ఎందుకు ఈ లంగ్స్ని బుక్ లంగ్స్ అని నేమింగ్ రావడం జరిగిందంటే ఇట్స్ లుక్ లైక్ బుక్ లైక్ షేప్. ఈ లంగ్స్ అనేవి ఎలా ఉంటాయంటే చూడడానికి ఒక బుక్ ఓపెన్ చేసిన బుక్ ఎలా అయితే ఉంటుందో అలా ప్రజెంట్ అయి ఉండడం జరుగుతుంది. బుక్ లంగ్స్ ఆర్ సాక్ లైక్ స్ట్రక్చర్స్ విత్ విచ్ దే ఆర్ డెలికేట్ ఫోల్డ్స్. ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే ఇలా బుక్ లాగా ఉండి నెంబర్ ఆఫ్ ఫోల్డ్స్ కింద బుక్లో మనకి పేజెస్ ఎలా అయితే కనిపిస్తాయో అలా ఫోల్డ్స్ కింద కనిపించడం జరుగుతుంది. లీవ్స్ ఆఫ్ ఏ బుక్. దీస్ ఫోల్డ్స్ ఈ ఫోల్డ్స్ అన్నీ కూడా దేనికి యూజ్ అవుతాయి అంటే రిచ్లీ సప్లైడ్ విత్ బ్లడ్. ఈ ఫోల్డ్స్ అన్నీ కూడా ఎక్కువ రక్తంతో సప్లై చేయబడతాయి అన్నమాట. నెక్స్ట్ ద 4 pairs ఆఫ్ బుక్ లంగ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద. ఈ 4 pairs కూడా ఎక్కడ ఉంటాయి, ఇక్కడ చెప్పాను కదండి ఈ పార్ట్ దగ్గర మిమోసా అనేది 4th, 5th and 6th మెమోసల్ సెగ్మెంట్స్. ఇలా సెగ్మెంట్ కింద బాడీ అనేది సెగ్మెంట్స్ కింద ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ 4th, 5th and 6th థర్డ్ దగ్గర నుంచి 6th మెమోసల్ సెగ్మెంట్స్ వరకు కూడా ఇవి ప్రజెంట్ అయి ఉండడం జరుగుతుంది. మీకు ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేయాలంటే చూడండి ఇక్కడ ఈ డయాగ్రామ్లో కనిపిస్తుంది.
ఈ స్కార్పియోన్ చూస్తే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యారో వేసిన కాడ ఇక్కడ బుక్ లంగ్స్ అనేది ప్రజెంట్ అయింది. స్కార్పియో స్ట్రక్చర్ చూస్తే ఇలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఈ బుక్ లంగ్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఫోల్డింగ్స్ కింద కనిపిస్తుంది. నెక్స్ట్, ఈచ్ బుక్ లంగ్ కన్సిస్ట్ ఆఫ్ ఎన్ ఎయిర్ క్యావిటీ. ప్రతి బుక్ లంగ్ కూడా 4 pairs ప్రెసెంట్ అయి ఉంటాయి కదండి. ఈ 4 pairsలో ప్రతి క్యావిటీ కూడా ఏంటంటే ఎయిర్ క్యావిటీ అనేది, ప్రతి బుక్ లంగ్ కూడా ఎయిర్ క్యావిటీ కింద ప్రజెంట్ అయింది. లేదా దీన్ని ఏమంటారంటే ఎట్రియల్ ఛాంబర్, వెంట్రల్ సైడ్, దీని యొక్క బాడీ యొక్క వెంట్రల్ సైడ్లో ఎయిర్ ఆర్ ఎట్రియల్ ఛాంబర్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. విచ్ ఓపెనింగ్ అవుట్ బై స్లిట్ లైక్ స్పైరికిల్స్. చిన్న చిన్న స్పైరికిల్స్ ద్వారా ఇది బయటికి అనేది, స్పైరికిల్స్ ఆర్ స్టిగ్మేటా అని చెప్పి పిలవడం జరుగుతుంది. వెంట్రో లాటరల్ సైడ్ ఆఫ్ ద స్టెర్నమ్ యొక్క వెంట్రో లాటరల్ సైడ్ ఇది ప్రజెంట్ అయ్యడం జరుగుతుంది అన్నమాట, ఈ స్పైరికిల్స్ అనేవి. నెక్స్ట్, డోర్సల్ పార్ట్ ఆఫ్ బుక్ లంగ్ కన్సిస్ట్ ఆఫ్, డోర్సల్ పార్ట్ చూసుకుంటే కనుక బుక్ లంగ్స్ చూసుకుంటే నియర్లీ 150 వెంట్రికల్ ఫోల్డ్స్ ఆర్ లామిల్లే అరేంజ్ లైక్ పేజ్ ఆఫ్ ఏ బుక్. ఇది చూస్తే కనుక మీకు ఈ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుందండి, ఇలా ఫోల్డ్స్ కింద 150 ఫోల్డ్స్ ఒక బుక్లో పేజెస్ ఎలా అయితే కనిపిస్తాయో అలా ఇవి ఉండడం జరుగుతుంది. వాటిని వెంట్రికల్ ఫోల్డ్స్ ఆర్ లామిల్లే అని చెప్పి పిలవడం జరుగుతుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తూ చూస్తే ఈ బుక్ లంగ్స్ ఆఫ్ స్కార్పియన్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఉన్న డయాగ్రామ్ ఏంటంటే వెంట్రల్ సెక్షన్. నెక్స్ట్ సెకండ్ ఉన్నది చూస్తే కనుక లాంగిట్యూడ్నల్, అంటే పొడవుగా చూస్తే కనుక ఈ యాంగిల్లో మనకి స్కార్పియోన్ లంగ్స్ అనేవి కనిపిస్తాయి. అదే హారిజెంటల్గా చూస్తే కనుక ఇలా లంగ్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఎట్రియల్ ఛాంబర్ ఉంటుంది అని చెప్పాను కదా, ఎయిర్ సాక్ ఆర్ ఎట్రియల్. దీని పైన ఏంటంటే మజిల్స్ అనేవి ఉంటాయన్నమాట, వాటిని ఎట్రియల్ మజిల్స్ అని చెప్పి అనడం జరుగుతుంది. ఈ ఎట్రియల్ మజిల్స్ ఏమవుతాయంటే, ఎట్రియల్ మజిల్స్ ఎక్స్పాండ్ అవుతాయి. కాంట్రాక్షన్ అంటే పెద్దగా అయినప్పుడు ఏమవుతుందంటే మజిల్స్ ఎక్స్పాండ్ అయ్యి బుక్ లంగ్స్ క్రియేట్ వాక్యూమ్ అనేది, ఒక ప్రెషర్ లాంటిది క్రియేట్ చేస్తుందన్నమాట. అప్పుడు ఏం జరుగుతుంది, ఇలా జరగడం వల్ల ఫ్రెష్ ఎయిర్ టు ఎంటర్ ద లంగ్స్ త్రూ స్టిగ్మేటాస్ ద్వారా ఏమవుతుందంటే, ఇక్కడ నుంచి చూడండి స్టిగ్మేటా అనే పార్ట్, ఒక్కొక్కటి పార్ట్ మనకి ఒక దాంట్లో కనిపించడం జరుగుతుంది. స్టిగ్మేటా పార్ట్ దగ్గర నుంచి ఏమవుతుందంటే ఎయిర్ ఛాంబర్ ద్వారా ఈ లామిలస్ లోపలికి నెక్స్ట్ బుక్ లంగ్స్కి ఎయిర్ అనేది ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఇది రెస్పిరేషన్ ఇన్ ఆర్కినిడ్స్ ఆర్ స్కార్పియోన్. నెక్స్ట్ వచ్చేసి రెస్పిరేటరీ సిస్టమ్ ఇన్ ఇన్సెక్ట్లో ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నామంటే కాక్రోచ్ అనేది ఎగ్జాంపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేటర్ మెజారిటీ ఆఫ్ ఇన్సెక్ట్స్ బ్రీత్ ఎయిర్ బై మీన్స్ ఆఫ్ ఎలాబొరేట్ అండ్ మోస్ట్ ఎఫిషియంట్ ట్రేకియల్ సిస్టమ్. చాలా వరకు కూడా ఇన్సెక్ట్స్ ఎయిర్ అనేది ఎలా తీసుకుంటాయంటే ఒక మోస్ట్ ఎఫిషియంట్ అంటే చాలా వెల్ డెవలప్ ట్రేకియల్ సిస్టమ్ అనేది ఫామ్ అయి ఉంటుంది. దీని బాడీ అంతా కూడా హైలీ బ్రాంచెడ్ ఎలాస్టిక్ ఎయిర్ ట్యూబ్స్ కింద, మొత్తం దాని బాడీ అంతా కూడా ఇలా ట్యూబ్స్ కింద కూడా ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇలా బాడీ అంతా కూడా ఇవి ఎలా ఉంటాయంటే హైలీ ఎలాస్టిక్ అంటే సాగే తత్వం ఉండి ఎయిర్ ట్యూబ్స్ కింద ప్రజెంట్ అయి ఉంటాయి. వీటినే ఏమంటారంటే ట్రేకియా అని చెప్పి అనడం జరుగుతుంది. నెక్స్ట్, ఈచ్ ట్రేకియా ఈజ్ ఎన్ ఎయిర్ ట్యూబ్ లైన్డ్ విత్ ఎపిథీలియల్ సెల్స్. ప్రతి ట్రేకియా కూడా ఏంటంటే దేంతో లైన్ అయి ఉంటుందంటే ఎపిథీలియల్ సెల్స్తో లైన్ అయి ఉంటుంది. లైన్ అయ్యి ఒక స్పైరల్ రిడ్జెస్ అంటే ఇలా ఒక రిడ్జెస్ కింద ఇలా ఉంది కదండి, ట్రేకియా చూస్తే ఇలా రిడ్జెస్ కింద ఫామ్ అవుతుంది. దాన్ని టినీడియా అని చెప్పి అనడం జరుగుతుంది. ఇదేం చేస్తుందంటే ది ప్రివెంట్ ద ట్రేకియల్ ట్యూబ్స్ ఫర్ కొలాప్సింగ్. ఈ టినీడియా అనే పాట ఏం చేస్తుందంటే ఈ ట్రేకియల్ ట్యూబ్ అనేది కొలాప్స్ అంటే కూలిపోకుండా ఉండడానికి కాపాడుతుంది అన్నమాట. నెక్స్ట్, ట్రేకియోస్ ఏమవుతాయంటే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ కింద డివైడ్ అవుతాయి. ఇలా బ్రాంచెస్ కింద ఆ బ్రాంచెస్ని ఏమంటారంటే ట్రేకియోల్స్ అని చెప్పి అంటారు. ట్రేకియోల్స్ ఆర్ ద ఫైన్ క్యాపిలరీ బ్రాంచెస్ ఆఫ్ ట్రేకియా వితౌట్ ఇన్నర్ టెనిడియల్ రిడ్జెస్. ట్రేకియోల్స్లో చూసుకుంటే కనుక ఎటువంటి టెనిడియల్ రిడ్జెస్ అనేవి ఉండవు, ఓన్లీ ట్రేకియాకి మాత్రమే ఇలా రిడ్జెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్, ఇది ట్రేకియోల్స్ కింద కన్వర్ట్ అయినప్పుడు ఇక్కడ రిడ్జెస్ అనేవి ఏమీ ఉండవు అన్నమాట. సో దే ప్రొఫెస్లీ డివైడెడ్ ఇంటూ యునైట్ టు ఫార్మ్ ఏ నెట్వర్క్. మొత్తం ఒక నెట్వర్క్ లాగా బాడీ అంతా కూడా కవర్ అవ్వడం జరుగుతుంది. ఫైనలీ ది కనెక్టెడ్ టు ద మజిల్స్ అండ్ టిష్యూ. మొత్తం బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి ఇలా కాక్రోచ్లో ఏమవుతుంది, లాస్ట్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్న మజిల్స్కి ట్రేకియోల్స్ అనేవి మజిల్స్కి టిష్యూ సెల్స్కి కనెక్ట్ అవుతాయి.
నెక్స్ట్ ఈ ట్రీకియా చూసుకుంటే కనుక ఓపెన్స్ అవుట్ త్రూ లాటరల్ లొకేటెడ్ స్పైరికిల్స్. చూడండి ఇక్కడ చూస్తే కనుక పార్ట్ దగ్గర ఉంది, ఇది స్పైరికిల్స్. ఇవి ఏంటంటే ఈ ట్రేకియాస్ అన్నీ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఈ ట్రేకియా అనేది నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ కింద డివైడ్ అవుతుంది, దాన్ని ట్రేక్యూల్స్ అంటారు. ఈ ట్రేక్యూల్స్ అన్నీ కూడా బాడీలో ఉండే మజిల్స్కి, టిష్యూ సెల్స్కి, ప్రతి సెల్కి కూడా ఎలోబరేట్ అంటే మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది. ఒక నెట్వర్క్ లాగా, ఒక బ్రాంచ్, ఒక వెబ్ నెట్ ఎలా అయితే స్ప్రెడ్ అవుతుందో మొత్తం అలా బాడీ అంతా కూడా ఇలా ట్రేకియల్ సిస్టమ్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇలా స్ప్రెడ్ అయిపోయిన ఫైన్ బ్రాంచెస్ అన్ని ట్రేక్యూల్స్ కింద, ట్రేక్యూల్స్ కాస్త ట్రేకియా కింద కన్వర్ట్ అవుతుంది. ఈ ట్రేకియా అనేది బయటికి సరౌండింగ్స్తో ఎలా ఉంటుందంటే ఇక్కడ చిన్న చిన్న ప్రతి సెగ్మెంట్కి ఒక హోల్స్ లాంటిది ఉంటుంది, దాన్ని స్పైరికిల్స్ అని చెప్పి అనడం జరుగుతుంది. ఈ స్పైరికిల్స్ ద్వారా బయటికి అనేది ఓపెన్ అవుతుంది. ట్రేకియల్ సిస్టమ్ ఈజ్ ఫిల్డ్ విత్ టిష్యూ ఫ్లూయిడ్ టు ఫెసిలిటీ. ఇదంతా ఈ ట్రేకియల్ సిస్టమ్ అంతా కూడా ఏంటంటే ఒక ఫ్లూయిడ్తో ఫిల్ అవుతుంది. ఈ ఫ్లూయిడ్ దేనికి యూజ్ అవుతుందంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్కి, అంటే బాడీలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ఈ స్పైరికిల్స్ ద్వారా బయటకు వెళ్ళడానికి. నెక్స్ట్ ఈ స్పైరికిల్స్ ద్వారా CO2 బయటకు వెళ్తుంది. ఈ స్పైరికిల్స్ ద్వారా O2 అనేది లోపలికి రావడానికి, ఇలా గ్యాసెస్ ఎక్స్చేంజ్ అవ్వడానికి ఫ్లూయిడ్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. ద కాంట్రాక్షన్ కంప్రెసెస్ ద అబ్డామినల్ క్యావిటీ ఫోర్సింగ్ ఎయిర్ టు మూవ్ అవుట్. కాంట్రాక్షన్ అయినప్పుడు ఏం జరుగుతుంది, ఎయిర్ అది బయటకు వెళ్ళేలాగా. నెక్స్ట్ రిలాక్సేషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎయిర్ ఎంటర్ టు ట్రేకియల్ ట్యూబ్స్ లోపలికి వచ్చేలాగా చేస్తుందన్నమాట. ఇది రెస్పిరేషన్ ఇన్ ఇన్సెక్ట్స్. రెస్పిరేషన్ ఇన్ ఇన్సెక్ట్స్ అండి. దిస్ ఈస్ ద రెస్పిరేషన్ ఇన్ ఆర్థ్రోపోడాస్. ఆర్థ్రోపోడా స్పీషీస్లో చూసుకుంటే కనుక రెస్పిరేషన్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్రస్టేషన్స్లో అయితే ఇలా గిల్స్ అనేవి రెస్పిరేటరీ ఆర్గన్స్ కింద ఉంటాయి. నెక్స్ట్ ఆర్కినీడియా స్పీషీస్లో అంటే స్కార్పియోన్ వాటిలో చూసుకుంటే ఇలా బుక్ లంగ్స్ అనేవి ఉంటాయి. అదే ఇన్సెక్ట్స్లో చూసుకుంటే కనుక ఇలా బాడీ అంతా ట్రేకియల్ సిస్టమ్ అనేది రెస్పిరేటరీ ఆర్గాన్ కింద వర్క్ చేస్తుంది. దిస్ ఈజ్ ద రెస్పిరేషన్ ఇన్ ఆర్థ్రోపోడాస్. Thank you.